హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా చెల్లివైతే మ్యారేజ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను కదండి. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో హల్దీకి సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఇంకా ఈ రోజు వచ్చేసి మ్యారేజ్ రోజు అనమాట. అంటే మ్యారేజ్ రోజు మార్నింగ్ 28th మార్నింగ్ వచ్చేసి ఇక్కడ పెళ్లి కూతురుని చేస్తున్నాం అనమాట. పెళ్లి కూతురుని చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి ఎదురు నడవడం ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ కాళ్ళగోళ్ళు అని చెప్పేసి ఇంకా ప్రధానము పంచటము అవన్నీ ఉంటాయన్నమాట. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పెళ్లి కూతురుని చేసేది, అలాగే వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూసేయండి. ఇంకా పెళ్లి కూతురుని చేసిన తర్వాత రెడీ చేసి మళ్ళీ వెంకటేశ్వర స్వామికి ఎదురు నడుస్తారు. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పెళ్లి కూతురుని చేయడము అలాగే వెంకటేశ్వర స్వామికి ఎదురు నడవడం కూడా కొంచెం ఎర్లీగానే పెట్టారండి మార్నింగ్ టైంలో. ఎందుకంటే ఎండ మళ్ళీ కొంచెం లేట్ అయింది అనుకోండి, ఎండ వస్తుంది కదా, అందుకోసం 10:30 కల్లా పెళ్లి కూతురుని చేయడం ఎదురు నడవడం రెండు అయిపోయాయి అనమాట. అంత ఫాస్ట్గా అయితే చేసేసారు. ఎండలు అయితే మామూలుగా లేవు కదండి, అందుకోసం అనమాట. అంటే ఎదురు నడవాలంటే కొంచెం కాలు కాలుతాయి కదా, ఎండ రాకముందే ఫాస్ట్గా చేసేయాలని చెప్పేసి ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీగానే ఫినిష్ చేశారనమాట. ఇంకా ఇక్కడైతే పెళ్లి కూతురుని చేస్తున్నారు. పెళ్లి కూతురుని చేసిన తర్వాత రెడీ చేసి వెంకటేశ్వర స్వామికి ఎదురు నడవాలి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పెళ్లి కూతురుని చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి ఎదురు నడవటం కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఇదైతే అందరికీ ఉంటుందో లేదో తెలియదు, మ్యాక్సిమం మా సైడ్ అయితే మాత్రం అందరికీ ఉంటుందన్నమాట. కొంతమందికి ఉండకపోవచ్చు ఇది వెంకటేశ్వర స్వామికి ఎదురు నడవడం అనేది.
నువ్వు కొట్టావు ఇందాక అమ్మమ్మ మళ్ళీ కొట్టింది నేను కొట్టానని నవ్వుతున్నాడు నువ్వు వెళ్ళిన తర్వాత ఎన్నిటి పెట్టారు భగవాన్ అది రాత్రి చంద్రాడెక్కం తీసి అన్ని దాచుకున్నారు పెట్టేసి అక్కడ అట్లనే పడిపోతుంది కదా అక్కడ చూడు హాయ్ ఫ్రెండ్స్ చలో వీడియో వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచి వచ్చేసరికి అబ్బాయి తరపు వాళ్ళు ప్రధానం తీసుకొచ్చారనమాట. ప్రధానం పెట్టే ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇంకా అందులో అయితే అమ్మాయికి సంబంధించిన శారీ, ప్రధానం శారీ ఉంటుంది కదా అది, అలాగే గాజులు, పువ్వులు, ఆకులు, ఒక్కలు ఇట్లాంటివి ప్రధానంతో ఏమైతే మనం పంపిస్తామో అవన్నీ తీసుకొని వచ్చారనమాట. వచ్చిన తర్వాత అవన్నీ ఓపెన్ చేసి మనకి ఒకసారి అలాగా చూపిస్తారనమాట. మొత్తం వాళ్ళు ఏం తెచ్చారో అవన్నీ ఓపెన్ చేస్తారు. ఇంక ఇక్కడ వాళ్ళే అబ్బాయి తరపు వాళ్ళే ఓపెన్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా దాంతోపాటు తెచ్చిన గోల్డ్, అది కూడా ఉంగరము, అలాగే అమ్మాయికి తాడు చేయిస్తారు కదా అది, అలాగా వాళ్ళు తెచ్చిన గోల్డ్ మొత్తం ఇక్కడ ఓపెన్ చేసి పెడుతూ ఉన్నారు. ఇంకా వడ్రానం కూడా చేయించారనమాట. అమ్మాయికి అబ్బాయి వాళ్ళు వడ్రానం చేయించారండి. ఆ వడ్రానం కూడా ప్రధానంతో పాటు పంపించారనమాట. ఇంకా అదే ఇక్కడ ఓపెన్ చేసి దాన్ని కూడా పెడుతూ ఉన్నారు. చూసారు కదా, ఇదే గోల్డ్ది వడ్రానం. ఇంక ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నారనమాట. ఇంకా కాళ్ళగోళ్ళు తీయటము, ప్రధానం పంచటము ఇవన్నీ కూడా ఈవినింగ్ అయితే ఉంటాయన్నమాట. అంటే రెడీ అయిపోయి అమ్మాయి మండపానికి వెళ్ళడానికి రెడీ అయినప్పుడు ఈ ప్రధానం పంచడం ఇవంతా ఉంటుంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఈ వీడియోని అయితే మాత్రం ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. అందరికి మొక్కళ్ళకి కూడా బొట్టు పెట్టండి, మంచిగా ఇవ్వండి. గంధం బొట్టు పెట్టాలి, గంధం.